ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈరోజు మదర్స్ డే సందర్భంగా కొన్ని విషయాలు, తల్లి ప్రేమ లాంటిది, తల్లికైనా మించిన ప్రేమ ఏదైనా ఉందా, ఈ లోకంలో తల్లి ప్రేమకి ఏదైనా సాటైనది ఏదైనా ఉందా అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. భూమి మీద ప్రేమ అనే పదాన్ని మనం చూసినట్లయితే తల్లి బిడ్డల మధ్య ఆ యొక్క ప్రేమ కనబడుతుంది. అది మనుషులలో కానివ్వండి, జంతువుల్లో కానివ్వండి, పక్షుల్లో కానివ్వండి, ఎందులోనైనా చూడండి, ప్రేమ అనే దానికి నిర్వచనం తల్లి బిడ్డల మధ్య మనకు కనబడుతూ ఉంటుంది. తల్లి బిడ్డను మోస్తూ ఉంటుంది, బిడ్డ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది, ఎంతో త్యాగం చేస్తుంది. తల్లి బిడ్డని అన్ని సౌకర్యాలు కలిగేటట్టుగా చేస్తూ ఉంటుంది, ఆదరిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని జంతువుల్లో మనం చూసినట్లయితే బిడ్డకు జన్మనిస్తూ తల్లి చనిపోతుంది. ఇంకా ఆ బిడ్డలకి జన్మనిచ్చిందంటే ఇంకా తల్లి చనిపోవడమే. సో ఇలాంటి విషయాలు చాలా మనకు కనబడుతూ ఉంటాయి. వీటన్నిటిలో భూమి మీద ప్రేమ అనే పదానికి తల్లి బిడ్డల మధ్య ఉండే ప్రేమే స్వచ్ఛమైన ప్రేమగా మనకి కనబడుతూ ఉంటుంది. మరి దేవుని ప్రేమ మనం చూసినట్లయితే తల్లే అంత ప్రేమ చూపిస్తూ ఉంటే దానికి మించిన ప్రేమ దేవుని దగ్గర ఉంది. అంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్ అన్న మాటను మనం చూస్తూ ఉంటాం. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ భూమి మీద మనుషులకు అర్థం అవ్వడానికి దేవుడు తన ప్రేమను తల్లిలో పెట్టేశారు. ఆయన తల్లిని దేవుని యొక్క ప్రేమతో నింపేశారనమాట. బిడ్డల విషయంలో తల్లి ఏ విధంగా తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటుందో అనే విషయాన్ని మనకక్కడ దేవుని యొక్క ప్రేమ ఎంత నిస్వార్థంగా మరి స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ తల్లిలో పెట్టేస్తే తల్లి తన బిడ్డలకు ఆ ప్రేమను చూపిస్తూ ఉంది. ఇప్పుడు దేవుని విషయంలోనికి వచ్చేసరికి ఎంతగా ప్రేమించే తల్లి కంటే దేవుని ప్రేమ ఇంకా శ్రేష్టమైనదంట. దేవుడు తను ప్రేమించే ప్రేమ, మనుషుల పట్ల తను చూపించే ప్రేమ చాలా ఉన్నతమైనది. మనుషులు ఒక్కొక్కసారి మనల్ని మర్చిపోతూ ఉంటారు. అందుకనే యెషయా గ్రంథం 49:14-15 అంటాడు కదా, చంక పెట్టుకున్న తల్లి తన బిడ్డనైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల్లోనే నిన్ను చెక్కుకున్నాను. సో చంకన పెట్టుకున్న బిడ్డని తల్లి మర్చిపోవచ్చేమో కానీ నేను నిన్ను మరువను. అంటే పాలిచ్చే తల్లి బిడ్డను మర్చిపోతుందా? అసలు ఒకవేళ వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోయే దేవుడు కాడు. తన చేతులలో నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన చెక్కుకుని ఉన్నారు. మనుషుల యొక్క ప్రేమ ఒక్కొక్కసారి బలహీనమైపోవచ్చేమో కానీ దేవుని ప్రేమ ఎన్నటికీ కూడా మారని ప్రేమ. మనుషులు ఒక్కొక్కసారి మనల్ని ప్రేమించవచ్చు, మనల్ని ప్రేమించకపోవచ్చు, తల్లి అయినా సరే. కానీ దేవుడు తన ప్రేమలో ఏమాత్రము కూడా మార్పు లేదు అని చెప్తూ ఉన్నారు. మరి ఒకవేళ తల్లి మనకి అన్ని వేళలా మనకు దగ్గరగా ఉండదు, కానీ మన దేవుడు, మనను సృష్టించిన దేవుడు ప్రతి క్షణము మనతోనే ఉంటారు ఆయన. అంతేకాదు, తల్లి కొన్ని పరిస్థితులలో కొన్ని విషయాల్లో మాత్రమే మనల్ని ఆదరించగలదు, కానీ దేవుడైతే నిత్యము మనలను ఆదరిస్తూనే ఉంటాడు. మనం ఎప్పుడు ఏడుస్తామో ఆయన మన కళ్ళు చూస్తూనే ఉంటారు, మన కన్నీళ్ళని ఆయన చూస్తూ ఉంటారు. మనం ఎప్పుడు తృణీకరించబడతామో అప్పుడు ఆయన మనల్ని కౌగలించుకుంటూ ఉంటారు. అందరూ మనల్ని విడిచిపెట్టేసినప్పుడు ఆయన ఇంకా ఎంతో గొప్ప ప్రేమ మన మీద కలిగి మన ప్రక్కనే ఉంటూ ఉంటారు. ఎవరు మనల్ని విడిచిపెట్టినా విడువని ఎడబాయని దేవుడు
ఆ తండ్రి అంత గొప్ప, తల్లి కంటే ఎక్కువగా ఆ ప్రేమించే ఆ ప్రేమను మనం ఆయనలో చూస్తూ ఉన్నాం. సో దేవుడు ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాడు. ఆయనకు ఆదరణ, ఒకని తల్లి వాని ఆదరించినట్లుగా నేనే మిమ్మును ఆదరిస్తాను అంటున్నాడు ఆయన. తల్లి ఆదరించినట్లుగా, తల్లికి మించిన ఆదరణ దేవుని దగ్గర మనకుంది. ఒకవేళ నీ తల్లి తండ్రి నిన్ను విడిచిపెట్టచ్చేమో, కానీ నేను నిన్ను విడువను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన గొప్ప ప్రేమ, ఎవ్వరూ ఏ మానవులు చూపించని ప్రేమను దేవుడు మన పట్ల ఆయన చూపిస్తూ ఉన్నాడు. సో మదర్స్ డే సందర్భంగా ఈరోజు తల్లిని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి అమ్మ ఐ లవ్ యూ అని చెప్పడానికి అవకాశం లేదు. సో నేను అలాంటి తల్లిని పోగొట్టుకున్న బిడ్డలందరికీ నేను తెలియచేసే మాట ఏంటి అంటే, తల్లిని మించిన, ఎన్నో రెట్లు మించిన ప్రేమ ఆయన మీ ఎడల కలిగి ఉన్నాడు. మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు, మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు, మిమ్మల్ని మోస్తూ ఉన్నారు, మీ విషయంలో బాధ్యత కలిగి ఉన్నారు, మీ విషయంలో ఆయన ప్రేమ కలిగి ఉన్నారు. నిత్యము మీతోనే ఆయన ఉంటూ ఉన్నారు. తల్లి లేదని బాధపడద్దు. తల్లికి మించిన ప్రేమ ప్రభువు మీ పట్ల ఆయన చూపిస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రేమ మీరు ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండండి. ఆయనతో సహవాసం కలిగి ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రాలు. తల్లికి మించిన ప్రేమను మీరు మా ఎడల చూపిస్తూ ఉన్నారు. ఈ లోక తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టి ఉండొచ్చేమో, కానీ మీరు మమ్మల్ని విడువని ఎడబాయని దేవుడివి. మీ చేతుల్లోనే మమ్మల్ని చెక్కుకుని ఉన్నారు. మమ్మల్ని ఆదరిస్తున్నారు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు, మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు, మమ్మల్ని ఓదారుస్తూ ఉన్నారు. అనేక విషయాలలో నాయన అనుక్షణము మీ ప్రేమ బాపట్ల మీరు ఉంచినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు. షలోం.